నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితం చేయటం, రహదారులు విస్తరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. దీంతో పాటు విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ప్రాజెక్టులు ఏపీకి ఎంత కీలకమో వివరించారు. కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. బుధవారం ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు మొదట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యి ఆర్థిక అంశాల గురించి డిస్కస్ చేశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరారు. ఈ ప్రాజెక్టుతో వంశధర, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం అవుతాయని చెప్పారు. ఇదే జరిగితే రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చొచ్చని ఆర్థిక మంత్రికి వివరించారు. రాజమండ్రి తర్వాత సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకోవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి కూడా ఆర్థిక మంత్రికి సీఎం వివరించారు. పోలవరం కోసం ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని అన్నారు. వచ్చే 2 ఏళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. తర్వాత రెండో దశలో 47.72 మీటర్ల వరకు పూర్తి చేస్తామని వివరించారు. ఆ తర్వాత నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల కోసం విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ గురించి చర్చించారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల రద్దీ వలన పెరిగిన ట్రాఫిక్ జామ్ కంట్రోల్ చేయడానికి ఆ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ లేదా రహదారుల విస్తరణ చేయాలని కోరారు సీఎం. హైదరాబాద్ నుంచి బందరు పోర్టుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా తీసుకొచ్చిన భూ కబ్జా నిరోధక చట్టానికి ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం కోరారు. రాష్ట్రంలో గతంలో జరిగిన భూ కబ్జాలను వివరించారు. వాటిని అడ్డుకట్ట వేయాలంటే ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రిని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి అందుతున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 6 భూ కబ్జాలవే అన్నారాయన. కంప్యూటరీకరణలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం వల్ల నాయకులు, అధికారులు కుమ్మక్కై బలవంతంగా ప్రైవేటు భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని సీఎం ప్రధాన విమర్శ. ఇంటి పట్టాల పేరుతో కూడా చాలా భూమిని కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ, బంజరు భూములను ఆక్రమించారు. అలాంటి అక్రమాలను అడ్డుకోవడానికి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. In computerization there is a problem, checks and balances are not there. Then naturally, by taking shelter, leaders and administration colluded by forcibly private lands are included in 22E. If they accept to give them with the distress price, then they will delete and take over. In the name of house sites also, so much of land they have grabbed, even forest land, and so many ways of land grabbing. This bill, AP Land Grabbing Provision Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the assembly and council. Now it has come to Delhi for ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ దేశంలో వివాదాలకు కారణమవుతోంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన అన్నది ప్రస్తుతానికి ఊహజనితమేనని అభిప్రాయపడ్డారు. ఆ సమయం వచ్చినప్పుడు దానిపై మాట్లాడొచ్చన్నారాయన. అయితే దేశంలో జనాభా పెరగాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. దేశ భవిష్యత్ అవసరాలు, మానవాళి మనుగడ కోసం అధిక జనాభా అవసరమన్నారు. జనాభా పెరుగుదల కోసం తాను చేస్తున్న ప్రకటనలు దేశ ప్రయోజనాలే తప్ప రాజకీయాల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు సీఎం. Delimitations is a continuous process. Once in 25 years. Now there is a reservation for women also. So we have to accommodate that. How they are going to do it, policies we will discuss when time comes.
సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాల్ని కరువు ప్రాంతానికి తీసుకెళుతుంటే కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సీఎం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపుపై టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయిస్తున్నామని అన్నారాయన. దీనివలన 2 తెలుగు రాష్ట్రాలకు లాభం జరుగుతుందని సీఎం వివరణ ఇచ్చారు. అవసరమైతే 20 నుంచి 30 టీఎంసీల జలాల్ని తెలంగాణ వాడుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే గతంలో ఆయన స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకోవాలని సూచించారు చంద్రబాబు. గోదావరి నీళ్లు ఏటా సగటున 1000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని సీఎం వివరణ. కాళేశ్వరం కట్టడంతో కొంతమేర అడ్డుకట్ట వేశారని చంద్రబాబు ప్రశంసించారు. ఇంకా ప్లాన్ చేసి తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తే మంచిదని అన్నారాయన. పైన ఉన్న రాష్ట్రాలన్నీ దాటుకునే ఏపీకి గోదావరి నీళ్లు వస్తాయని, రాజమండ్రిని దాటితే ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోతాయని గుర్తు చేశారు. అలా జరగకుండా ఉండాలనే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నామని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలో పడిన వర్షాల్ని తెలంగాణ ప్రాజెక్టులో నిలబెట్టుకోలేకపోవడం వల్లనే విజయవాడ మునిగిపోయిందని చంద్రబాబు అభిప్రాయం. కాబట్టి ప్రాజెక్టులు నిర్మించుకుని దిగువకు వస్తున్న నీటిని వాడుకోవడం ఉత్తమ మార్గమని అన్నారాయన. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు. ఒక తెలంగాణనే కాదు, కర్ణాటక, మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. దేశంలోనే రెండోదైన దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం విశాఖలో ఏర్పాటు కానుంది. సుమారు 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు కృత్రిమ అవయవాలు తయారు చేసే అలిమిక్కో కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు అంగీకరించింది. అంతేకాదు, మరో కేంద్రాన్ని విజయవాడకు తెచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని అన్నారు సీఎం చంద్రబాబు. సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. సోమవారం పీపుల్స్ పర్సెప్షన్స్ ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించారు. అన్ని సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు. వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వాట్సాప్ సేవలు అందించడంతో పాటు ఫిర్యాదులు, ఆర్జీలు కూడా ప్రజల నుంచి తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిరక్షరాస్యులు వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు సీఎం. ప్రస్తుతం 200 రకాల సేవలు అందిస్తున్నామని ఆర్టీజీఎస్ కార్యదర్శి భాస్కర్ వివరించారు. ఈ నెలాఖరులోపు మరో 150 సేవలు కల్పిస్తామని చెప్పారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. జనసేన అభ్యర్థిగా నాగబాబును అప్పుడే ఖరారు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్పై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల పనులు చాలా వరకు చేశామని పవన్ చెప్పారు. తాగునీటి సరఫరాపై ఎక్కువ దృష్టి పెట్టామని చంద్రబాబుకు వివరించారు. ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టేందుకు చేయాల్సిన పనులపై చర్చించారు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని వరల్డ్ హబ్ మార్చాలనే లక్ష్యానికి తొలి అడుగు పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతి జిల్లాలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ నిర్మించిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం. ఈ ప్లాంట్ల ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించారు. పారిశ్రామిక అవసరాలకు సరికొత్త విధానాన్ని ఈ ప్రాజెక్ట్ అనుసరిస్తుందని, కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. 2070 నాటికి ముడి చమురు దిగుమతులు తగ్గించడమే కాకుండా ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని అన్నారు సీఎం. విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏపీకి గొప్ప సంపదని అభిప్రాయపడ్డారు. దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి ఏపీ గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. For more videos like this, subscribe Big TV channel.